ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 2 రోజులుగా హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల పడుతున్నటువంటి వర్షాలతో ట్యాంక్ బండ్ అదే మన హుస్సేన్ సాగర్ పూర్తిగా వాటర్ తోటి నిండిపోయింది. కళకళలాడుతుంది నీళ్లతోటి. ఒకసారి చూడొచ్చు. FTL అంటాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని వరకు కూడా రీచ్ అయిపోయింది. హుస్సేన్ సాగర్ మొత్తం 513.4 అడుగులు ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఆ 513.4 ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఆ లెవెల్కి చేరిపోయింది. సాధారణంగా ఇక్కడికి బల్కాపూర్ నాళా నుంచి, పికెట్ నాళా నుంచి, అలాగే బంజారా నాళా నుంచి, కూకట్పల్లి నాళా నుంచి ఇన్ఫ్లో వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లో వల్లనే మొత్తం వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. జనరల్గా ఫుల్ వాటర్ అంతా నిండిపోయినప్పుడు అక్కడ గేట్స్ ఉంటాయి, ఇన్నర్గా మనకు కనిపిస్తుంటాయి. ఒకసారి చూడొచ్చు ఆ గేట్స్ని కూడా. ఆ గేట్స్ అన్ని ఓపెన్ చేసేసి ఈ వాటర్ని పక్కన మ్యారియట్ హోటల్ ఉంది కదా, ఆ హోటల్ పక్కనే సర్ప్లస్ నాళా ఉంటుంది. ఆ నాళా నుంచి మొత్తం మనకి మూసీ రివర్కి పంపించేస్తూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కూడా పక్కనే GHMC ఉంటుంది కదా, GHMC ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ పక్కకే ఇంకో నాళా ఉంటుంది. అటువైపు నుంచి వాటర్ మొత్తం ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఫుల్ ఒకవేళ వాటర్ పూర్తి స్థాయిలో నిండినా కూడా ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం కానీ లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజెంట్ అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే అన్ని చోట్ల రిటైనింగ్ వాల్స్ కట్టేసి ఉన్నారు. సో ఆ రిటైనింగ్ వాల్స్ తోటి మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్. కాకపోతే ఏంటంటే ఈ వాటర్ ఫుల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫ్లైఓవర్ మనకి ఏదైతే పెద్ద ఫ్లైఓవర్ కనిపిస్తుందో ఇక్కడ ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవరే ఫుల్ అయిపోయి దాని పైకి కూడా వాటర్ వచ్చే పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో అది రాకుండా ఉండటం కోసమే ఈ కింద గేట్స్ ఓపెన్ చేసేసి మొత్తం అటు సైడ్ కి పంపించేస్తా ఉంటారు మూసీ రివర్ లోకి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ లెవెల్ వాటర్ ట్యాంక్ లెవెల్ కి FTL లెవెల్ కి చేరుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. దాని కింద ఒక ఫ్యామిలీ ఉన్నారు చూడండి ఒక్కసారి. వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా ఆ ఫ్యామిలీ అలాగే అక్కడే ఉన్నారు. ఆ బ్రిడ్జ్ కింద వాళ్ళు ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు, అయినా వాళ్ళు నార్మల్గా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాము, అమ్మో ఇంత వాటర్ లెవెల్ వచ్చింది, అంత వాటర్ లెవెల్ వచ్చింది, చిన్నపిల్లలు ఎలాగా ఏంటి అని. బట్ వాళ్ళకి అది ఏం లేకుండా నార్మల్గానే ఉన్నారు. ఒకసారి అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఫుల్గా వాటర్ తోటి కళకళలాడుతూ ఎంత బాగుందో హుస్సేన్ సాగర్. ఇటు సైడ్ ఏమన్నా వస్తే కనుక హుస్సేన్ సాగర్ని విజిట్ చేయండి వీలైతే. ఇప్పుడైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, బయటికి రావద్దని చెప్తున్నారు ఇంత వర్షాల్లో. బట్ ఈ పరిస్థితి ఎందుకంటే ఇంకొక 1 డే వరకు కూడా వర్షాలు చెప్తా ఉన్నారు, 1-2 డేస్ వర్షాలు ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి ఇంకా ఇన్ఫ్లో ఎక్కువైతే మట్టుకు బాగా హైట్ అంటే వాటర్ ఇంకా లెవెల్ పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోయినా కూడా ఎక్కడ ఏది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ఇబ్బంది అయితే లేదు. నేను ఇందాకే చెప్పినట్టు జస్ట్ కలకల్లాడుతుంది, బాగుంది అని చూపించడము. తర్వాత FTL లెవెల్కి వెళ్ళినప్పుడు వాటర్ ఏ లెవెల్ వరకు వస్తుందో చూడాలి అని మాత్రమే వచ్చాము, అంతే తప్పించి వేరే ఇందులో ఏం లేదు. కానీ బట్ బాగుంది చూడండి ఎంత బాగుందో. ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చూడండి. నార్మల్గా ఇక్కడ ఉండదు వాటర్, అక్కడ వరకు ఉంటుంది. నార్మల్ డేస్లో చూస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేనప్పుడు అక్కడ వరకే ఉంటుంది. ఇప్పుడు బతుకమ్మ పూలు కూడా వేసినట్టున్నారు, మొత్తం ఫుల్ అయిపోయి బతుకమ్మ పూలు అన్నీ కూడా ఉన్నాయి. మొత్తానికైతే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇటు సైడ్ ఏమన్నా వస్తే మాత్రం చూడండి, ఇటు సైడ్ వస్తేనే పర్టికులర్గా దీనికోసం అయితే రావద్దు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, మొత్తం సిటీ అంతా కూడా దారుణంగా ఉన్నాయి ట్రాఫిక్ జామ్స్ వర్షం వల్ల. తర్వాత చాలా ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేట్ అయింది, దానివల్ల జామ్స్ ఉన్నాయి. సో ఇటేమన్నా మీ పని మీద వస్తే మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంది, ఆహ్లాదంగా ఎంత బాగుందో. కాకపోతే స్మెల్ ఉంటుంది. హుస్సేన్ సాగర్ అంటేనే స్మెల్ మనకు తెలిసిందే కదా. ఇదంతా వచ్చేదే మనకి నాలాస్ నుంచి వచ్చే వాటర్, తర్వాత యూజ్ చేసినటువంటి వాటర్ కాబట్టి స్మెల్ ఉంటుంది. బట్ అది కాసేపు వదిలేస్తే వాటర్ ఫుల్ లెవెల్కి వచ్చినప్పుడు, FTL లెవెల్కి వచ్చినప్పుడు ఎక్కడ దాకా వస్తుంది, ఎంత ఉంటుంది, ఇవన్నీ మాత్రం చూసే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.